హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మహేష్ బాబు కథానాయకుడిగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ గురించి ఏదైనా అప్డేట్ వస్తుందని ఆశగా ఎదురు చూసిన అభిమానులు నిరాశపడ్డారు. ప్రస్తుతం చిత్ర బృందం దృష్టి అంతా కూడా SSMB 29కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులపైనే ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్ TP విజయన్ ఇన్స్టాలో చేసిన పోస్ట్ ఇందుకు కారణం. ఆయన తన ఇన్స్టా స్టోరీస్లో బంగారు వర్ణంలో ఉన్న గద్ద రెక్కలను ఉంచి SSMB 29 డైరీస్ అని పేర్కొన్నాడు. దీంతో మహేష్ బాబు కొత్త సినిమాకు గరుడ అనే టైటిల్ పెట్టనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ గరుడ ప్రాజెక్టు కొత్తదేమీ కాదు. చాలా రోజుల కిందట రాజమౌళినే స్వయంగా ప్రకటించారు. బాహుబలి సినిమా తర్వాత తాను చేయబోయే ప్రాజెక్ట్ అదేనని కూడా తెలిపారు. అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. అయితే అప్పుడు రాజమౌళి మదిలో ఉన్న గరుడ ఇదేనా కాదా అన్న దానిపైన స్పష్టత లేదు. మహేష్ బాబును ఓ సరికొత్త అవతారంలో చూపించనున్నారు. ఇప్పటికే ఆయన సినిమాకు సంబంధించిన లుక్ కోసం సిద్ధమవుతున్నారు. పొడవాటి జుట్టు గడ్డంతో ఇప్పటి వరకు మహేష్ బాబు కనిపించని కొత్త పాత్రలు దర్శనమివ్వనున్నారు. ఈ నేపథ్యంలో TP విజయన్ పోస్ట్తో గరుడ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.